క్రమ సంఖ్య 1 ప్రకటన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. 24న పీఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. బీహార్ పర్యటనలో విడుదల చేయనున్న ప్రధాని మోదీ అంటూ ఇక బీహార్ పర్యటనలో విడుదల చేయనున్న మోడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ. పీఎం కిసాన్ ఇప్పుడు 24న పడతాయట. ఇది అన్నట్టుగా పడతారు. ఎంతోమందికి పడ్డే గతంలో చూసినాం. ఒక మన రైతు భరోసానే కింద మీద ఉన్నది, కానీ ఇక్కడ పీఎం కిసాన్ నిధులు గతంలో ఎట్లయితే పడ్డాయో అవి ఎట్లాగో కంటిన్యూగా పడతాయి. కానీ ఇక చూద్దాం ఇంకేం చెప్పారు వీళ్ళు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈ నెల 24న రైతుల ఖాతాలో జమ కానున్నాయి. బీహార్లోని భగల్పూర్ పర్యటనలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలో వ్యవసాయ సంబంధ ప్రకటనలు, పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఈ 19వ విడతలో భాగంగా లబ్ధిదారులైన రైతులకు 2,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అవుతాయి. 18వ విడత నిధులను అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషింలో ప్రధాని విడుదల చేశారంటూ తను అంటే 19వ విడత ఇది. ఇప్పటిదాకా 18 విడతల్ని రిలీజ్ చేసిర్రు. సో లాస్ట్ 18వ విడత అక్టోబర్ 5న రిలీజ్ అయింది మనకు మహారాష్ట్రలోని వాసింలో, అప్పుడు ప్రధాని మోదీ. అయితే ఇప్పుడు ఈ నెల 24న భగల్పూర్, ఏదైతే బీహార్లోని భగల్పూర్ ఉందో ఆ పర్యటనలో ఈ నిధులను విడుదల చేస్తారట. సో ఈ అకౌంట్లో అమౌంట్లు పడతాయి ఇవి.